ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, పాస్టర్ అభినయ్ దర్శన్ గారిని మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పోలీసులు అరెస్ట్ చేయడం జరుగుతూ వచ్చింది. మంగళగిరి ఆ ప్రాంతంలో ఉన్న దైవజనులు, విశ్వాసులు అంతా కూడా ఆ యొక్క రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వెళ్ళి అక్కడ అభినయ్ దర్శన్ గారికి అండగా ఉండాలని ఈ వీడియో ద్వారా మీ ముందుకు ఈ విషయాన్ని తీసుకొని వస్తూ ఉన్నాను. అభినయ్ దర్శన్ గారు ఒంగోలులో జరుగుతూ ఉన్న మీటింగ్స్ నిమిత్తమై వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక టోల్ ప్లాజా దగ్గర అతన్ని ఆపి అభినయ్ దర్శన్ గారిని అలాగే అభినయ్ దర్శన్ గారి టీంను కూడా అరెస్ట్ చేసి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగిందంట. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా అక్కడికి వెళ్ళాలని క్రైస్తవుల యొక్క ఐక్యతను చాటి చెప్పాలని కోరుకుంటూ ఉన్నాను. క్రైస్తవుల పైన రోజు రోజుకు ఎంతో భయంకరంగా విపరీతంగా దాడులు పెరిగిపోతూ ఉన్నాయి. రీసెంట్గానే చూస్తూ వచ్చాం, గోదావరి కని దగ్గర ఒక సహోదరుని పైన సువార్త చేస్తూ ఉన్న సహోదరుని పైన దాడి చేస్తూ వచ్చారు. అలాగే పెబ్బేరు ప్రాంతంలో కూడా క్రైస్తవ సంఘమంతా కలిసి సువార్త చేస్తూ ఉన్నప్పుడు వారిపైన కూడా దాడి చేస్తూ వచ్చారు. కానీ ప్రభుత్వము ఏమాత్రం స్పందించట్లేదు. ఈ విషయమై ప్రభుత్వం కూడా స్పందించాలని కోరుకుంటూ ఉన్నాను. ప్రభుత్వానికి కూడా ఒక విన్నపాన్ని తెలియజేస్తూ ఉన్నాను. క్రైస్తవుల యొక్క ఐక్యతను కూడా మనము చాటి చెప్పాలి. ఇలాంటి విషయాల్లో మనము ఐక్యంగా కలిసి రాకపోతే రానున్న దినాల్లో క్రైస్తవులపైన మరీ ఎక్కువగా దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఓకేనా? దయచేసి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోనికి వెళ్ళి అభినయ్ దర్శన్ గారికి అండగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్.